సరే, ప్రజా దర్బార్తో రోల్ మోడల్. ప్రజా సమస్యల పరిష్కారానికి కంది వినూత్న ప్రయత్నం. కంది శ్రీనివాసరెడ్డి. డాటా ఎంట్రీకి ఆధునిక టెక్నాలజీ వినియోగం. క్లౌడ్ స్టోరేజీలో వివరాలు భద్రం, ఎప్పటికప్పుడు అప్డేట్. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతర కృషి కంది శ్రీనివాసరెడ్డి. ఆధునిక టెక్నాలజీ అనుసంధానంపై ప్రజల హర్షం. చూద్దాం. ప్రజాసేవా భవన్లో ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డి ఆధునిక టెక్నాలజీ అనేది ఒకటి తీసుకొచ్చిండట. జనాలకు ఇంకింత మెరుగైన సేవలు అందిస్తేందుకు మరి ఆధునిక టెక్నాలజీ అసలు ఏంది ఏం కథ అనేది కూడా మనం ఒక్కసారి అరుచుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లోని నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గంలోని నలుమూలల నుండి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన వారందరితో ప్రజాసేవా భవన్ కిక్కిరిసిపోయింది. ప్రజలు తమ సమస్యలను కంది శ్రీనివాసరెడ్డికి వివరించి వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని సానుకూలంగా స్పందించారు. పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను మంత్రులు, ప్రభుత్వ పెద్దల వరకు చేర్చి పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలు తెలియపరిచి సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఇప్పటి నుండి నిర్వహించే ప్రజా దర్బార్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజలు సమర్పించే ప్రతి అర్జీని అక్కడే స్కాన్ చేసి క్లౌడ్ స్టోరేజీలో భద్రపరిచే విధానాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతి అప్లికేషన్ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు. ఈ విధానం ద్వారా అర్జీలు పోవడం, ఆలస్యం కావడం వంటి సమస్యలు లేకుండా సమర్థవంతంగా పరిష్కారాలు అందించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. సాంకేతికత ఆధారంగా ప్రజాసేవలను అందించేందుకు తీసుకున్న ఈ కొత్త ప్రయత్నం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అటు ప్రజలు తమ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, కొండ గంగాధర్, గుడిపెల్లి నగేష్, బొమ్మకంటి రమేష్, బండారి సతీష్, సందా నర్సింగు, రామ్ కుమారు, జాఫర్ అహ్మద్, దర్శనాల ఏవన్, ఎంఏ షకీల్, కిజర్ పాషా, నాగర్కర్ శంకర్, శ్రీలేఖ ఆదివాసి, దేశెట్టి ప్రభావతి, ఆలం రూపా రోస్లిన్, కందుల సుఖేందర్, తుమ్మల చందు, జాదవ్ శ్రవణ్ నాయక్, అల్లూరి నారాయణ రెడ్డి, ఎల్మ రామ్రెడ్డి, బేదోడ్కర్ మోతీరామ్ అనే శంకర్, మానశంకర్, రాకేష్ మోరా ఆషన్న, మహమ్మద్ రఫీక్, అడ్డి వెంకట్రెడ్డి, కాటిపల్లి మైపాల్ రెడ్డి, రాహుల సోమన్న, పోతారెడ్డి రమేషు, బండారి చిన్నయ్య, మహమ్మద్, సిడం ఇస్తారి, దర్శనాల అశోకు, సామలింగారెడ్డి, మారుతి, రతన్, షేక్ మన్సూర్, మహమ్మద్, తోఫిక్, లంక సుదర్శన్, బడాల రాజారెడ్డి, దర్శనాల చంటి, వామన్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కంది శ్రీనివాసరెడ్డి ఒక రామసక్కని ఉపాయం చేసి ఈ రకంగా పేదోళ్ళ బాధలు, పేదోళ్ళ కష్టాలు, పేదోళ్ళ సమస్యలకు తష్వా అనేది ఈ రకంగా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముంగడ తీసుకొస్తుండు. కంది శ్రీనివాసరెడ్డికి సమస్యలు చెప్పుకుంటే తీర్చేందుకు పని చేస్తాడని తమ ఊరిలో చెబితే వచ్చినట్టు సిరిసన్నకు చెందిన ఓ మహిళ చెబుతుంది. దరఖాస్తు ఇచ్చినానని ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే తనకు కూడా పని జరుగుతుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. తప్పకుండా కంది శ్రీనన్న
తమ కోసం పనిచేస్తాడని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కోసం వచ్చినట్టు మరో మహిళ తెలిపింది. శ్రీనన్న మీద నమ్మకం ఉందని, తనకు ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకున్నట్టు చెప్పింది. శ్రీనన్న మీద నమ్మకంతోనే కాబట్టి చాలామంది వస్తున్నట్టు చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కంది శ్రీనివాసరెడ్డి మా అందరికీ ఒక భరోసా, ఒక అండా అని మరికొందరు అన్నారు. మంచిగా మాట్లాడతాడని, తమ కోసం పనిచేస్తాడని అన్నారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్కు వస్తే ఇల్లు మర్చిపోతామని ఇంకొందరు చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళను మంచిగా చూసుకుంటారన్నారు. నీళ్ళు ఇస్తారు, ఛాయ్ పోస్తారు, 1 గంట అయితే మంచి భోజనం పెడతారు. అట్లాగే తమ కష్ట సుఖాలు కూడా తెలుసుకొని సాయం చేస్తాడని చెప్పారు. ఇక ఇంతకంటే ఏం కావాలి? ఓ ఆపదివాడి ఒక సమస్య వచ్చి సారు ఎట్లా అంటే ఇగో ఈ రకంగా కూసబెట్టి వాళ్ళకు ఛాయ పోసి మంచినీళ్ళు ఇచ్చి బువ్వ పెట్టి చెటపాటకి ఇట్లా ఆసరయ్యి ఇంకా కష్టం వచ్చిందంటే కూడా ఆదుకొని ఈ రకంగా మరి రోజు జనాల సేవకుడిగా, నాయకుడిగా కాకుండా జనాల సేవకుడిగా ఈ రకంగా రోజు ప్రజల మీదనే తన ధ్యాస అనేటట్టుగా, ఈ ప్రజలే నా శ్వాస అనేటట్టుగా మరి కంది శ్రీనివాసరెడ్డి బ్రహ్మాండంగా ఇంకొక రామసక్కని కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ అని ఈ రకంగా జనాలను, పేదోళ్లను, ఆపద సాపతున్నోళ్లను, సమస్యల